నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. ఆస్ట్రో మార్గం ఆగస్టు 2026 నెలవారీ గోచార ఫలితాలకు స్వాగతం. ఈ నెల ఖగోళంలో చాలా అరుదైన అత్యంత కీలకమైన గ్రహ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా 4 ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. కుజుడు ఈ నెల 5వ తేదీన వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు ఒక్క నెలలోనే వేగంగా 3 రాశులలో సంచరిస్తూ విలక్షణమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. శుక్రుడు ఈ నెల 2వ తేదీనే సింహరాశి నుండి తన నీచ రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. సూర్యుడు ఈ నెల 17 వరకు కర్కాటకంలో ఉండి 18 నుండి తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ అప్పటికే కేతువు సంచారం చేస్తున్నాడు. మరోవైపు కర్కాటక రాశిలో గురువు అస్తంగత్వంలో ఉన్నాడు. కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శనిదేవుడు ఉన్నారు. ఈ భారీ గ్రహాల కలయికలు, వాటి దృష్టి సంబంధాలు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 12 భావాల పరంగా ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఇస్తాయి, అలాగే నెలలో ప్రమాద సూచనలు ఏ ఏ రాశుల వారికి ఉన్నాయి, ఏ నక్షత్రాల వారికి అత్యంత ముఖ్యమైన వార్తలు అందబోతున్నాయి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 2026 ఖగోళ గ్రహస్థితి మాత్రం ఈ కర్కాటక రాశిని అనుసరించి రాశిలోనే అస్తంగత గురువు, ఆగస్టు 17 వరకు సూర్యుడు, మిథున రాశి 12వ ఇంట్లో ఆగస్టు 5 నుండి కుజుడు సంచారం, సింహరాశి 2వ ఇంట్లో కేతువు ఆగస్టు 18 నుండి సూర్యుడు సంచారం, కన్యారాశి 3వ ఇల్లు కర్కాటక రాశికి ఆగస్టు 2 నుండి నీచ స్థితిలో శుక్రుడు సంచారం, కుంభరాశి 8వ ఇల్లు కర్కాటక రాశికి రాహువు సంచారం, మీనరాశి 9వ ఇల్లు వక్రీభవించిన శని సంచారం, మీనరాశిలో 9వ ఇంట్లో భాగ్యస్థానంలో, బుధ సంచారం ఈ నెలలో 3 రాశులలో వేగంగా మారుతూ మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. కర్కాటక రాశి 12 భావాల పరంగా సమగ్ర ఫలితాలు, నక్షత్ర ఫలితాలు, పరిహారాలు అన్నీ తెలుసుకుందాం. ఇక రాశిలోనే గురువు అస్తంగతం చెందడం అంటే 17 వరకు సూర్యుడు సంచారం వల్ల మానసిక ఆందోళన, శారీరక అలసట ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ కర్కాటక రాశి వారికి కొంత గందరగోళం ఏర్పడుతుంది. గురుబలం తగినట్టు అనిపించిన దైవచింతన మిమ్మల్ని కాపాడుతుంది. గురుబలం ఎందుకు తగ్గుతుంది? అస్తంగతంలో ఉన్నాడు కాబట్టి పూర్తి సహాయ సహకారాలు అందించలేడు. గురువు ఎంత శుభగ్రహం అయినా కానీ అనేది ఇక్కడ ఫలితాలు తగ్గుతాయి అనేది చెప్పటం జరుగుతుంది. గురుబలం ఇక ద్వితీయంలో కేతువు ఉండటం, 18 నుండి సూర్యుడి ప్రవేశం వల్ల కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు వస్తాయి. ఆర్థికంగా ధన ప్రవాహం ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు లేదా కుటుంబ విషయాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావటాలు, కటువుగా మాట్లాడటాలు ఇవన్నీ కూడా ఎదుర్కోబోతారు. ఈ మాసంలో కర్కాటక రాశి వారు కటువుగా మాట్లాడటం అనేది కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది, వివాదాలకి ఆస్కారం కాబట్టి. ఇక తృతీయ భావంలో శుక్రుడు నీచ స్థితిలో సంచరించడం వల్ల సోదరులతో లేక చిన్ననాటి మిత్రులతో సంబంధాలు కాస్త మందకోడిగా సాగుతాయి. మీ కమ్యూనికేషన్లో స్పష్టత లోపించవచ్చు. ముఖ్యంగా ఈ సంబంధాల కంటే కూడా సోదరులతో వీటితో కూడా కమ్యూనికేషన్ లోపం వల్ల కూడా ఈ గ్యాప్ అనేది వీరి మధ్య ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల పెద్దగా లాభం ఉండదు, కానీ శ్రమ అయితే పెరుగుతుంది అనేది సూచిస్తుంది. 3లో నీచంలో శుక్రుడు సంచారం వల్ల. ఇక చతుర్థాధిపతి శుక్రుడు నీచపడటం వల్ల గృహ వాతావరణంలో సుఖ సంతోషాలు కాస్త తగ్గుతాయి అని చెప్పచ్చు. ఈ మాసంలో తల్లిగారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తల్లి స్థానమైన 4వ స్థానము అధిపతి నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి ఆరోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు లేదా ఇండ్ల రిపేర్ నిమిత్తం ఖర్చులైతే బాగా పెరుగుతాయి అనేది సూచిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అయితే ఈ నెల వాయిదా వేయడం మంచిది. ఆస్తి కొనుగోలుకి అంత అనుకూలం లేదు.
పంచమ భావానికి సంతానం బుద్ధి భావం కాబట్టి ఇది సంతానపరంగా కొన్ని ఆందోళనలు ఉంటాయి. విద్యార్థుల చదువుపై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. బుధుడు 3 రాశులు మారుతుండటం వల్ల బుద్ధి స్థిరంగా ఉండదు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహాలు పాటించండి. ఇక 6వ భావంలో శత్రు రోగ రుణభావం. 6వ భావం కర్కాటక రాశికి ధనుస్సు రాశి అవుతుంది. 6వ ఇంట్లో గ్రహాల అనుకూలత మిశ్రమంగా ఉంది. పాత రుణాలు తీర్చడానికి మార్గాలు సుమగం అవుతాయి. అయితే కోర్టు కేసులు లేదా శత్రువుల పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు మరియు నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికైతే సవాలుతో కూడిన సమయం అని చెప్పచ్చు. 7వ స్థానంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. 7వ స్థానాధిపతి వక్రించి మీనంలో సంచారం చేస్తున్నాడు. సో కాబట్టి ఇలాంటి విభేదాలు, సవాలుతో కూడిన వ్యాపారాలు ఉంటాయి ఈ మాసంలో అనేది గమనించండి. అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడడం వల్ల సంబంధాలు నిలబడతాయి అనేది గ్రహించండి. ఇక అష్టమంలో రాహు సంచారం వల్ల ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడు ఆకస్మిక ధన నష్టాలు లేదా అవమానాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. రహస్య శత్రువులు కూడా ఈ టైంలో పెరుగుతారు. ఎందుకంటే 8వ స్థానం రహస్యానికి సంబంధించింది. శత్రువులు పెరుగుతారు. ఎవరికి పూచీకత్తు సంతకాలు పెట్టకండి, షూరిటీ సంతకాలు పెట్టకండి అనేది ఈ మాసంలో వీరు పాటించాల్సిన ముఖ్యమైన పాయింట్. ఇక 9వ ఇంట్లో వక్రీ శని సంచారం వల్ల ఇక పిత్రార్జిత వారసత్వ ఆస్తి విషయాలలో ఆలస్యం జరుగుతుంది. అదృష్టం నెమ్మదిగా కలిసి వస్తుంది. 9లో వక్రించిన శని ఉండటం వల్ల తండ్రి గారితో సత్సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పీరియడ్లో లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవడమే మంచిది. శని వక్రించి 9లో ఉండటం ప్రయాణాలకి అంత మంచిది కాదు. ఇక ఉద్యోగపరంగా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. రాజ్యస్థానం కర్మభావం, ఉద్యోగస్థానం దశమభావం కాబట్టి కర్కాటక రాశి వారికి దశమభావాధిపతి 12లో ఉన్నాడు 5వ తేదీ నుండి. కాబట్టి ఉద్యోగపరంగా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ మాసంలో. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. కుజుడు 12లోకి మారడం వల్ల ఉద్యోగంలో స్థానచలనం లేదా అకస్మాత్తుగా వేరే ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాలను నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఇవి గోచారంలో జరిగే మార్పులు. ఏకాదశ భావంలో అంటే లాభస్థానంలో గ్రహాల అనుకూలత సాధారణంగా ఉంది. పాత బాకీలు కొన్ని వసూలు అవుతాయి. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైన సమయం కాదు. స్నేహితుల నుండి ఆశించిన సహాయం సకాలంలో అందకపోవచ్చు అనేది సూచిస్తుంది గ్రహ గోచారం. ఇక వ్యయభావంలో ఆగస్టు 5 నుండి కుజుడు 12వ ఇంట్లో సంచరిస్తాడు కదా. దీనివల్ల హాస్పిటల్ ఖర్చులు, కోర్టు ఖర్చులు లేదా అనవసర వ్యయాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ మాసంలో. అలాగే నిద్రలేమి సమస్య కూడా వేధిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రల కొరకు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఖర్చుల్లో. ఈ విధమైన వ్యయభావంలో ఆగస్టులో 5 నుండి కుజుడు సంచారం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ నెలలో కుజుడు 12వ ఇంట్లో, శని 9వ ఇంట్లో వక్రంగా ఉండటం, అష్టమంలో రాహువు ఉండటం వల్ల తీవ్రమైన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ప్రమాద సూచనలు ఉన్న రాశులు ముఖ్యంగా కర్కాటక రాశి, వృషభ రాశి, మిథున రాశి మరియు మీనరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు పూర్తిగా నివారించడం మంచిది. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ మాసంలో చాలా అత్యంత ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే కోపం, వేగం. ఈ నెలలో మీకు శత్రువులు. మెట్లు ఎక్కేటప్పుడు కానీ, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు కానీ, ఫైర్ లేదా ఎలక్ట్రికల్ వస్తువుల దగ్గర కానీ
అప్రమత్తంగా ఉండాలి ఇంటా బయట కూడా వీరు ఈ మాసంలో. ఇది కర్కాటక రాశి వారికి సమగ్ర సమాచారం. ఇక కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాల వారీగా పునర్వసు 4వ పదం వీరికి ఉద్యోగంలో మార్పులు లేదా బదిలీలకు సంబంధించిన ముఖ్యమైన అధికారిక సమాచారం వార్త వినవచ్చు, అందవచ్చు, రావచ్చు. ఆర్థికంగా చాలా జాగ్రత్త అవసరం ఈ టైంలో. పుష్యమి నక్షత్రం వారికి ఆరోగ్య విషయాలలో కోలుకుంటారు. కోర్టు సమస్యలు లేదా పాత వివాదాలు ఒక కొలికి వచ్చే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి విషయాలపై ఒక కీలక వార్త వింటారు అనేది సూచిస్తుంది. పునర్వసు అధిపతి గురువు అస్తంగతం చెంది కర్కాటక రాశిలోనే ఉన్నాడు. పుష్యమి నక్షత్ర అధిపతి శని నవమంలో వక్రించి ఉన్నాడు. అయితే ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు ఈ 3 రాశుల సంచారం వల్ల వ్యాపారస్తులకు, ఈ నక్షత్రం వారికి పెద్ద డీల్స్, కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా ఆశ్లేష వారికి కనిపిస్తున్నాయి. అయితే సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం డాక్యుమెంట్స్ మీద అజాగ్రత్త పనికిరాదు. 1కి 2 సార్లు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చూసారుగా ఆగస్టు 2026లో కర్కాటక రాశి వారికి గ్రహాల మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో. ఈ నెల అంత అనుకూలంగా లేకపోయినా అష్టమ రాహువు, వక్రీ శని ప్రభావం తగ్గటానికి నిత్యం శివారాధన చేయడం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం వల్ల దోషాల తీవ్రత తగ్గుతుంది. వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ కంట్రోల్లో ఉంచుకోండి. ఇది ఎప్పుడు ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష్య పరిహారాలు, గోచార ఫలితాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.